రెండు మాటలు చెప్పి ముగిస్తాను. ప్రధానంగా ఈ దేవాలయాల్లో కళ్యాణాలు, స్వామి వాళ్ళకి కళ్యాణాలు చేస్తూ ఉంటారు. మీరు వెంకటేశ్వర స్వామి దేవాలయం తీసుకున్నా, లేదు ఎక్కడైనా శివాలయాలు తీసుకున్నా, లేదు రామాలయాలు కానీ కృష్ణుడి దేవాలయాలు కానీ, వీటన్నింటిలో కూడా కళ్యాణాలు నిత్యం జరుగుతూ ఉంటాయి. ఎందుకయ్యా అంటే కళ్యాణం అంటే లోక కళ్యాణం కోసం, అంటే లోకల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చేసేటువంటి ప్రక్రియ. మనం వివాహానికి కళ్యాణానికి తేడా ఉంది. చాలా మంది వివాహం అంటే కళ్యాణం అనుకుంటారు, కళ్యాణం అంటే వివాహం అనుకుంటారు. వివాహం వేరు. వివాహం అంటే ఇద్దరు దంపతుల్ని కలిపేది వివాహం. కానీ కళ్యాణం అంటే లోకంలో ఉండేటువంటి పశుపక్షాదుల దగ్గర నుంచి మనుషులే కాకుండా జంతువులు, పక్షులు అన్నీ కూడా భూమి మీద నివసించేటువంటి సమస్త ప్రాణికోటి కూడా సుభిక్షంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండి ఎటువంటి ప్రమాదాలు కూడా జరగకుండా, ఎటువంటి ఉపద్రవాలు రాకుండా, భూకంపాలు కానీ సునామీలు కానీ ఇటువంటి ఉపద్రవాలు రాకుండా ఉండాలి అంటే నిత్యం కూడా ఏదో ఒక దేవాలయంలో కళ్యాణాలు జరుగుతూ ఉండాలి. ఎక్కడైతే కళ్యాణం జరుగుతుందో అక్కడ ముక్కోటి దేవతలు కూడా వచ్చి ఉంటారు.